అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సంప్రదాయ కృతువులు కొనసాగుతున్నాయి. ఈ నెల 22న రామమందిరం ప్రాణప్రతిష్ఠ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని దారులు అయోధ్య వైపుకు అనుకున్నట్లుగా భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. అయితే 5 రోజులుగా పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇవాళ సరియు జలాలతో గర్భగుడి శుద్ధి, వాస్తు శాంతి, అన్న దివస్ కార్యక్రమాలు జరగనున్నాయి. ఏడు రోజుల పాటు జరిగే రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ మహోత్సవాలు 16 నుంచి ప్రారంభమయ్యాయి. 22న ఆలయ ప్రారంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 5న రామాలయానికి భూమి పూజ చేశారు. అయితే ఈ నెల 22న బాలరాముడి ఆలయంలో ప్రతిష్ఠుడు కానున్నారు. ఆలయ ట్రస్ట్ 7,000 మందికి పైగా అతిథులను రామమందిర వేడుకకు ఆహ్వానించింది. వీరిలో క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తదితరులు ఉన్నారు. రామాలయ ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ నెల 16న సరియు నది ఒడ్డున దశవిధ స్నానం, విష్ణు పూజ మొదలైన కార్యక్రమాలు నిర్వహించారు. అయితే 17న రామ్లల్ల విగ్రహాన్ని ఊరేగింపుగా అయోధ్యకు తీసుకువచ్చారు. మంగళ కలశాలతో సరియు జలాన్ని నింపి వాటితో పాటు భక్తులు రామాలయానికి చేరుకున్నారు. జనవరి 18న గణేష్ అంబిక పూజ, వరుణ పూజ, మాతృక పూజ, బ్రహ్మవరం వాస్తు పూజలతో వైవిధ్య అర్చాలు ప్రారంభమయ్యాయి.